2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా ఈ కామర్స్ బిజినెస్ అనేవి చాలా ట్రెండింగ్ గా మారాయి. అండ్ అలాగే ప్రతి ఒక్క బిజినెస్ ని కూడా ఈ కామర్స్ వైపు తీసుకెళ్ళాలి, అటు నుంచి మనకి ఎక్కువగా లీడ్స్ వస్తాయి అన్నది మనం ఎక్కువగా వార్తలు వింటూ ఉన్నాం. అంటే కామన్ జనాలు కూడా వాళ్ళు ఏదైతే చిన్న వ్యాపారం చేస్తున్నారో ఒక ఈ కామర్స్తో వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది, అండ్ దాంతోపాటు డ్రాప్ షిప్పింగ్ కూడా మనం వింటూ ఉన్నాం. అసలు ఈ బిజినెస్ని ఎలా చేయొచ్చు అంటారు? చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో ఎలాంటి కైండ్ ఆఫ్ మీకు ఒక మేజర్ టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు. చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయండి, అది మీరు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మీరు దాదాపు పర్ మంత్ మన పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు జనాల గురించి స్పెషల్గా మాట్లాడతాను. స్పెషల్లీ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, అందరికీ ఆదాయం అనేది సరిపోట్ల. ఎవరికి అడిగినా కానీ ఇంకొక 1,00,000 ఎక్స్ట్రాగా, కనీసం ఒక 50,000 ఎక్స్ట్రాగా నాకు ప్రతి నెల వచ్చి ఉంటే చాలా బాగుండు. అండ్ అందులో నా పర్సనల్ రిస్క్ అనేది ఉండకూడదు. సో రిస్క్ లేకుండా కాస్తంత ఎఫర్ట్ మాత్రం ఉంటుంది. ఎఫర్ట్ అంటే మీరు కాస్తంత లేవాలి, లేచి నడవాలి, నడిచి ఆ డీటెయిల్స్ అన్ని సంపాదించాలి, అంతే మీరు చేయాల్సింది. అదే మీ పెట్టుబడి అండ్ యువర్ ప్రెషస్ టైం. మీ విలువైన సమయాన్ని ఒకవేళ మీరు ఇందులో పెట్టుబడిగా పెట్టగలిగారనుకోండి, వండర్స్, రిజల్ట్స్ చాలా వండర్స్గా వస్తాయి. ఆల్రెడీ చాలామంది Tier 1 కాదు, Tier 2 అండ్ Tier 3 సిటీస్ అండ్ టౌన్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన వరంగల్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, చిన్న చిన్న పల్లెటూళ్ళు కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్లో కూడా, అర్బన్ కాకుండా రూరల్ ఏరియాస్లో కూడా మీరు నమ్ముతారా, నెలకి 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సో ఈ కామర్స్ అంటే ఏంటి అసలు సింపుల్గా చెప్తా. మీరు ఏదైతే ఊర్లో ఉంటారో ఆర్ ఒక టౌన్లో ఉంటారు కదండి, మీ చుట్టుపక్కల ఏరియాలో చూసుకుంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఒక షాప్లో వాడి దగ్గర మిఠాయి, నేతి మిఠాయి మంచి క్వాలిటీగా ఉంటుంది, చాలా మంచిగా కైండ్ ఆఫ్ జనాలు అమెరికా వెళ్లే ముందు ఇక్కడ నుంచి వచ్చేసి కొనుక్కొని మరీ వెళ్తారు. అంటే దానికి అర్థం ఏంటి, అక్కడ క్వాలిటీ ఉంది, దానికి డిమాండ్ ఉంది. ఇప్పుడు సింపుల్గా అండి, ఇప్పుడు మీ దగ్గర కొన్ని హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. అది కొన్ని జూట్తో తయారు చేసినవి కావచ్చు, లేదంటే ఇంకొక లోకల్ థ్రెడ్డింగ్తో కావచ్చు. అండ్ చాలామంది మంచి మంచి చీరలు తయారు చేస్తారు. లైక్ వీ హ్యావ్ లోకల్ హ్యాండీక్రాఫ్ట్ సారీస్ ఆర్ దేర్. మంచి మంచి వస్తువులు తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రం ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఫేమస్ అండి ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్కి. వీటన్నిటికీ కూడా మీరు ఒకవేళ ఒక షాప్లో తీసుకెళ్ళి లోకల్లో అమ్మితే మహా అంటే మీకు 100 రూపాయలు అమ్ముడుపోతుంది, లేదంటే 200 రూపాయలు అమ్ముడుపోతుంది. కానీ అదే ప్రోడక్ట్ని మీరు ఒకవేళ ఆన్లైన్లో ఒకవేళ ఆ ఫోటో పెట్టగలిగితే దాన్ని మీరు 1000 రూపాయలు అమ్మచ్చు. ఎస్, యూ క్యాన్. చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మీరు మీ ఏరియాలో ఉన్న ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫొటోస్ అన్ని కూడా నాకు వాట్సాప్ చేయండి. ఏది అమ్ముడుపోతుంది, దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆర్ నేషనల్ మార్కెట్లో, మన దేశంలోనే వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఎంతమంది కొనచ్చు, అవన్నీ కూడా మీకు నయా పైసా పెట్టుబడి లేకుండా ఈ వ్యాపారంలో 4 లక్షలు అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మీరు కనీసం 1,00,000తో స్టార్ట్ చేయొచ్చు ఎర్నింగ్స్. ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, ఇక్కడ మీకు వచ్చే ప్రాఫిట్లో ఎంత మీరు వీళ్ళకి సర్వీస్ ఛార్జెస్ లాగా పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. కానీ నేను మీకు ఈరోజు ఒక కొత్త మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్ చెప్పబోతున్నాను. దాంట్లో మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి సార్ ఆ ప్లాట్ఫామ్? ఎగ్జాక్ట్లీ, లెట్ మీ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 300 రూపాయలు వస్తువు ఉందండి. అదే మనం లోకల్ మార్కెట్లో నుంచి మన ఇంటి దగ్గర నుంచి కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత దాని ఫోటో తీసేసి దాన్ని మనం ఆన్లైన్లో పెట్టాము. అప్పుడు మనకి అది మనం 1000 రూపాయలు అమ్మడానికి చూసామనుకోండి, మనకు మంచి ప్రాఫిట్ 700 రూపాయలు మిగులుతుంది కదా అని చెప్పి అనుకుంటాం. కానీ అది నిజం కానే కాదు. మీకు ఇక్కడ ట్యాక్సెస్ ఉంటాయి, ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ ఎన్ని పోతాయని డీటెయిల్స్ మీకు చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, సెల్లింగ్ ప్రైస్ ఇస్ 1000 రూపీస్. మీరు కొన్నది 300 రూపాయలు. అయితే మీకు కమిషన్ ఫీజు ఫ్లిప్కార్ట్ ఎంత ఛార్జ్ చేస్తుంది, అమెజాన్ ఎంత ఛార్జ్ చేస్తుంది చెప్తాను. సో ఫ్లిప్కార్ట్ చూసుకుంటే 200 రూపాయలు ఛార్జ్ చేస్తుంది అండ్ 140 రూపాయలు మీకు అమెజాన్ ఛార్జ్ చేస్తుంది. దీంతో పాటే క్లోజింగ్ అండ్ ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది, 69 రూపాయలు ఫ్లిప్కార్ట్ తీసుకుంటుంది అండ్ 30 రూపాయలు అమెజాన్. దాంతోపాటే నేషనల్ షిప్పింగ్ ఫీజు ఉంటుంది. ఇందులో మీరు చూసుకుంటే 16 రూపాయలు ఫ్లిప్కార్ట్కి పే చేయాలి, 77 రూపాయలు అమెజాన్కి పే చేయాలి. దీంతో పాటే అడ్వర్టైజ్మెంట్ ఫీజు ఉంటుందండి, 10% కాస్ట్, అది దాదాపు 100 రూపాయలు ఇద్దరు కూడా ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే ఒక 5% కాస్ట్ ఉంటుంది, 50 రూపాయలు ఇద్దరు ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటే రిటర్న్ కాస్ట్, అంటే ఎవరైనా నచ్చక
తిరిగి మీకు పంపించేశారనుకోండి, అప్పుడు ఎంత కట్ అవుతుందో తెలుసా? మీకు దాదాపు కనీసం 50 రూపాయలు అక్కడ ఛార్జ్ అవుతాయి. సో ఇవన్నీ ఛార్జెస్ చూసుకుంటే మీకు అమెజాన్లో ఎంత మిగులుతుంది తెలుసా? 300 రూపాయల్లో కొన్న ప్రోడక్ట్ 1000 రూపాయలు అమ్మితే 113 రూపాయలే మిగులుతాయి. అండ్ ఫ్లిప్కార్ట్లో ఒకవేళ మీరు ఇదే ప్రోడక్ట్ అమ్మితే మీకు ప్రాఫిట్ ఎంత మిగులుతుంది తెలుసా? 75 రూపాయలు మాత్రమే. ఇంకో ప్లాట్ఫామ్ అన్నారు కదా, ఇది సీక్రెట్. ఇప్పుడు ఈ సీక్రెట్ చెప్పబోతున్నాను. అండ్ ఈ ప్లాట్ఫామ్ పేరే దట్ ఈస్ మీషో.com. మీషోలో మీరు సేమ్ 300 రూపాయల ప్రోడక్ట్ 1000 రూపాయల్లో అమ్మేటప్పుడు ఖర్చులన్నీ పోగా మీకు మిగులుతుంది 310 రూపాయలు ఆన్ ఈచ్ సోల్డ్. అంటే మీరు పెట్టింది 300 అయితే మీకు వచ్చింది కూడా ఎక్స్ట్రా 310 రూపాయలు, అంటే 100% ప్రాఫిట్ ఉంది మీకు ఇక్కడ. సో మీషోలో ఎలా మనము ఫొటోస్ పెట్టేసి ఒక ఐడి క్రియేట్ చేసి ఈ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే, ఇలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అడగచ్చు. ఎలా సార్, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటారు మిమ్మల్ని? దీనికోసం నేను ఒక ప్లాన్ చేశానండి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్ ప్లాన్ చేస్తున్నాను. సో ఈ మాస్టర్ క్లాస్లో ఏంటంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఈ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. దీని తర్వాత మీకు లైఫ్ లాంగ్ నేను తోడుగా ఉంటాను. సో దట్ ఐ విల్ బి గివింగ్ యూ ఎవ్రీ స్టెప్ గైడ్ అనమాట. ఆ గైడ్ అనేది మీకు క్లాస్ నేర్చుకున్న తర్వాత నా పర్సనల్ నంబర్ మీకు ఉంటుంది. మీరు నాతో టచ్లో ఉంటారు లైఫ్ లాంగ్. అట్ ద సేమ్ టైం మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారో, దాంతోపాటు ఆ సక్సెస్లో మీరు ఆ ₹1,00,000 ఎలా సంపాదిస్తారో అవన్నీ కూడా రోడ్ మ్యాప్ ఉంటుంది ఈ క్లాస్లో. సో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వమని చెప్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఈ రోజే మనకున్న అప్పులు కానివ్వండి, మనకు అవసరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ బిజినెస్తో మనం తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.